హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో డైలీ యూజ్కు మనకు పనికి వచ్చే ఎన్నో రకాల టిప్స్ను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఈ టిప్స్ అనేటివి 100% యూజ్ ఉంటాయండి. మనకు డైలీ యూజ్లో ఎంతో బాగా పనికొస్తాయండి. ఇప్పుడు అవేంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ సూదిలో దారం ఎక్కించడానికి అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా సూదిలో దారము ఎక్కించలేని వారు ఈ విధంగా బ్రూమ్ స్టిక్ ఉంటుంది కదండి, చీపురు కట్ట యొక్క ఈ విధంగా పుల్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక నెయిల్ కట్టర్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే ఏదన్నా సన్నటి వైర్లు అయినా సరే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసి ఇక్కడ నెయిల్ కట్టర్కు ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టి ఈ విధంగా ప్లాస్టర్ అనేది ఊడిపోకుండా అంటించాలండి టైట్గా. ఈ విధంగా ప్లాస్టర్ అనేది ఈ విధంగా టైట్గా అంటించిన తర్వాత సూదిని తీసుకొని ఈ విధంగా ఎక్కించాలండి. ఎక్కించిన తర్వాత ఆ మధ్యలో ఉన్న ఫోల్డ్లోకి దారాన్ని అనేది ఎక్కించాలి. ఇక్కడ జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా చేయండి. చాలా ఈజీగా ఎంత చిన్న సూదినైనా సరే ఈ విధంగా ఎక్కించండి. ఈ విధంగా హోల్ మధ్యలోకి దారాన్ని ఎక్కించి సూదిని మళ్ళీ ఆ దారం నుంచి ఈ విధంగా అంటే చాలా ఈజీగా సూదిలోకి దారం అనేది ఎక్కుతుందండి. ఈ విధంగా ఇబ్బంది పడేవారు ఈ విధంగా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఈ విధంగా సూదిలోకి దారాన్ని ఎక్కించుకోవచ్చండి. ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నెయిల్ కట్టర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. 100% అనేది రిజల్ట్స్ అనేది ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ టిప్ అనేది మనము నెయిల్ పాలిష్ అనేది అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా పొరపాటున సైడ్కు అంటుతుంది కదా, అప్పుడు వ్యాజిలిన్ తీసుకొని ఈ విధంగా సైడ్కు ముందుగా అంటించుకోవాలండి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఈ విధంగా నెయిల్ పాలిష్ని అప్లై చేస్తే చాలా బాగా అంటుకుంటుందండి. సైడ్కి అనేది అస్సలు అంటుకోదు. తర్వాత అప్లై చేసిన తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతితో కానీ టిష్యూతో కానీ సైడ్కున్న వ్యాజిలిన్ తుడిచేస్తే ఈజీగా పోతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోమ్స్ చాలా డర్టీ పడుతుంటాయి కదా, అప్పుడప్పుడు వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. ఈ విధంగా మనము డైలీ యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదండి, అది ఏ కంపెనీ అయినా సరే ఈ విధంగా పౌడర్ని ఈ విధంగా కోమ్స్ పైన చల్లుకోవాలి. మీకు డర్టీ ఎక్కువగా ఉంటే ఇంకా కాస్త ఎక్కువగా చల్లుకోవాలండి. ఈ విధంగా ఒక టూత్ బ్రష్ను తీసుకొని టూత్ బ్రష్ సాయంతో ఈ విధంగా ఉన్న డర్టీ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిని ఎక్కువ శ్రమ అవసరం లేదండి క్లీన్ చేసుకోవడానికి. ఈ విధంగా పౌడర్ అనేది వేసి ఈ విధంగా బ్రష్తో అంటే సరి ఈ విధంగా డర్టీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత డర్టీ ఉన్న కోమ్స్ అయినా సరే చూడండి డర్టీ అనేది ఎలా వచ్చేసిందో. ఎంత డర్టీ ఉన్న కోమ్స్ అయినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి, శ్రమ పడిన అవసరం లేకుండా. ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత వీటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కోమ్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఎంత డర్టీ కోమ్స్ అయినా చాలా కొత్త వాటిలా చూడండి కొత్త వాటిలా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్పు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మాకు బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా స్టవ్ కింద కానీ వేరే ఏదైనా ప్లేసెస్ ఉంటాయి కదండి, చైర్ కింద కానీ ఈ విధంగా 4 వైపులా పెట్టినట్లయితే చాలా ఈజీగా జరుగుతాయండి. వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 2 ఒకే గిన్నెలు ఈ విధంగా ఒకదానికొకటి ఇరిగిపోయి రానప్పుడు కొద్దిగా సైడ్ నుంచి ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది పోయాలండి. పోసి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ అనేది బాయిల్ చేయాలి. కొద్దిగా వాటర్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలండి.
ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే సైడ్ నుంచి ఆ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసినా కూడా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. మీకు కూడా ఈ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.